నెక్స్ట్ మంత్ ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. సాలరీలోంచి నెలకి 1000 రూపాయలు కడుతూ ఆల్రెడీ నా మీద ఆధారపడిన నా తల్లిదండ్రులకి, రేపు రాబోతున్న భార్యకి అండ్ ఫ్యూచర్ లో రాబోతున్న పిల్లలకి, ఈ లోపు తీసుకుంటున్న హోమ్ లోన్ కి, వీటన్నిటికీ భద్రత కల్పిస్తూ నువ్వు ఎప్పటి నుంచో చెప్తున్న ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నానని మన టీమ్ మేట్ ఇప్పుడు తీసుకొస్తాను తను ఇలా ఇదిగో ఈ పాలసీ అని నాకు చూపించేసరికి, అలా తను చూపించిన పాలసీని చూసి ఇన్ని వీడియోస్ నేను చేశాను, నువ్వే కదా ఎడిట్ చేస్తుంటావు, మరి నువ్వెలా ఇలాంటి పాలసీని తీసుకున్నావు? బికాస్ ఆ పాలసీలో అన్నెసరీగా తను 2000 రూపాయలు ఎక్కువ కడుతున్నాడు. ఇన్ఫాక్ట్ కొన్ని ఆప్షన్స్ ని తను సెలెక్ట్ చేసుకోకపోయింటే లక్షల్లో డబ్బులు రేపోతుంది తన ఫ్యామిలీకి వచ్చేది. నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది. నేను వీడియోస్ నా ప్రాస్పెక్ట్ లో చేస్తున్నాను అంటే నాకు తెలుసు కాబట్టి ఇవి మీకు తెలియాలని చెప్తున్నాను. బట్ యాజ్ ఎ బిగినర్ గా లేట్ ఎందుకు, కూర్చో. తనకి ఎలాంటి డౌట్స్ ఉంటాయి, తనకంటే మీకు తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఎలాంటి డౌట్స్ ఉంటాయి, అండ్ చేసే సింపుల్ మిస్టేక్స్ తో వేలకు వేలు డబ్బులు ఎక్కువ కట్టడం, ఫ్యూచర్ లో లక్షల డబ్బుల్ని మనం అన్నెసరిగా ఈ కంపెనీలకి ఫ్రీగా ఇవ్వడం. అండ్ తను టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్ని సంవత్సరాలకు తీసుకోవాలనుకున్నాడో తెలుసా? 100 ఇయర్స్ కి, 100 సంవత్సరాలు. ఎందుకు 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 80, 100 సంవత్సరాలు తీసుకుంటే ఎలాగో నేను ఒక టైం కి పోతాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు డబ్బులు వస్తుంది కదా అని ఇలాంటి థింకింగ్, లైక్ ఎన్ని సంవత్సరాల వరకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, MWP అంటే ఏంటి. అండ్ రీసెంట్ గా షార్ట్ వీడియో చేశాను కదా, మనం తీసుకుంటున్న పాలసీ కవర్ పెళ్ళయ్యాక 50% పెరగడం, ఫస్ట్ చైల్డ్ కి 25%, సెకండ్ చైల్డ్ కి ఇంకొక 25%, హోమ్ లోన్ తీసుకుంటే 100%. ఇలా మన లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ లో మన టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ని ఎలా పెంచుకోవడం, లో సాలరీ వస్తున్న హై టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎలా తీసుకోవడం, అండ్ వైఫ్ కి టర్మ్ ఇన్సూరెన్స్, ఇలా ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనతో అంటే ఇండైరెక్ట్ గా మీతో మీకు కావాల్సిన మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ ఫ్రమ్ బిగినింగ్ చూపించబోతున్నాను. అలాగే మీకు జాబ్ లేకపోతున్నా, ఎటువంటి ఇన్కమ్ లేకపోతున్నా, మీకు కోట్లలో టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఒక పాలసీల గురించి కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాబ్ లేదు, నేను ఫార్మర్స్, లేకపోతే ఇన్కమ్ లేదు, మేము ఐటీఆర్స్ ని ఫైల్ చేయట్లేదు, స్టిల్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటున్నాను, మాకు ఇస్తారా ఇవ్వరా అని చాలా సార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. దానికి ఇందులోనే మనకి ఏదైతే నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళలోనే మనకి వే ఉంది, అది కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇది జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే రెన్యువల్ టైంలో మీరు ఆల్రెడీ తీసుకుంటున్న పాలసీలో కొన్ని యాడ్ ఆన్స్ ని, ఆల్రెడీ ఉంటున్న వాటిని తీసేయడమా ఆర్ లేని వాటిని యాడ్ చేయడమా కూడా ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు తెలుస్తుంది. ఆర్ ఈవెన్ వేరొక పాలసీలో మీకు ఉంటున్న మంచి బెనిఫిట్స్ అర్థమైతే ఇక్కడి నుంచి అక్కడికి కూడా మీరు షిఫ్ట్ అవడం, నెక్స్ట్ ఇయర్స్ లో అయినా షిఫ్ట్ అవడం మీకు అడ్వాంటేజ్ ని ఇస్తుంది. కాబట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక మాస్టర్ క్లాస్ నా ప్రాస్పెక్ట్ నుంచి కాదు, ఒక బిగినర్, ఏమీ తెలియని ఒక పర్సన్ ప్రాస్పెక్ట్ నుంచి ఇవాల్టి వీడియోలో ఉండబోతుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చుంటాను. అన్ని వీడియోస్ ఒక ముఖ్య ఉద్దేశం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఆర్థికంగా రోడ్డు పైకి రాకూడదన్నా, వాళ్ళు తీసుకున్న అప్పులు, ముఖ్యంగా హోమ్ లోన్, ఆ పర్సన్ కి ఏదైనా జరిగినప్పుడు ఆ మొత్తం ఇల్లుని బ్యాంక్ వాళ్ళు తీసుకు వెళ్ళిపోకూడదన్నా, బయట ఉంటేనే లోన్స్ రిలేటెడ్ గా మనకి ప్రొటెక్షన్, వీటన్నిటికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఒక సమాధానం. నేను ఇక్కడ మిమ్మల్ని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని కన్విన్స్ చేయడానికి రాలేదు, ఎందుకంటే ఇప్పటికే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ మీ ఫ్యామిలీకి అర్థమై ఉండాలి. మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బట్ తీసుకునేప్పుడు మీరు చేసే సింపుల్ మిస్టేక్స్ మీ పాలసీని అండ్ ఫ్యామిలీ ఫ్యూచర్ ని ఇంపాక్ట్ చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే చూస్తున్న పాయింట్ లో తప్పకుండా ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ పాలసీ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం మీరు ఏ పాలసీ తీసుకున్నారు, ఎంత కట్టి తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దట్ మన వాళ్ళు ఎవరెవరు ఏ పాలసీలు తీసుకున్నారనేది కూడా ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళకి ఒక రిఫరెన్స్ లా ఉంటుంది. అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటున్న వాటిలో నేను కూడా రెస్పాండ్ అవడానికి ప్రయత్నిస్తాను. ఇక మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ గా ప్రాక్టికల్ లోకి వెళ్ళిపోదాం. ఇక థియరిటికల్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, ఎందుకు, ఇదంతా కాదు, డైరెక్ట్ గా ఎలా తీసుకోవాలన్న ప్రాసెస్ నుంచే స్టార్ట్ చేద్దాం. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ కి వస్తారు. అక్కడ మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. నీ డీటెయిల్స్ చెప్పు. అలా మీ డీటెయిల్స్ ని ఇలా ఫిల్ చేశాక మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. తన సాలరీడ్ కాబట్టి సాలరీడ్ సెలెక్ట్ చేస్తున్నాను. తన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. అండ్ తన సాలరీ 60,000 పర్ మంత్ కాబట్టి ఇయర్లీ 7,20,000 అవుతుంది. సో ఇక్కడ 5 lakhs to 7,90,000 ఇన్ బిట్వీన్ సాలరీ సెలెక్ట్ చేస్తున్నాను. తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కాబట్టి గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేస్తూ, తను టొబాకో ఏమైనా అలవాట్లు ఉన్నాయో, సిగరెట్స్ లేదు, నో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు టొబాకో కానీ, అంటే ఈ సిగరెట్లు కానీ, బీడీలు కానీ, ఒకవేళ ఇంకేదైనా టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మౌత్ లో వేసుకుని వాడే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ అలవాటు ఉన్నా సరే లేదని చెప్పారనుకోండి, మనం ఇన్ని సంవత్సరాలు కట్టిన డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటున్నట్లు. మీరు ఎస్ అని చెప్తే కొంచెం ప్రీమియం పెంచుతారు, దాని దగ్గర మనం వెనకాడి అబద్ధం మాత్రం చెప్పద్దు. లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేస్తున్నాను. బట్ ఉంటే మాత్రం
మాత్రం ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ సిటీని ఎంటర్ చేయాలి. ప్రెసెంట్ మేము ఉంటున్నది నెల్లూరు కాబట్టి నెల్లూరుని సెలెక్ట్ చేస్తే మనకి ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చాలా మందికి పర్టికులర్ గా తనకు కూడా ఈ పేజ్ చూడగానే వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇన్ని పాలసీలు ఉన్నాయని అనిపించిందా? ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ఉంటున్న టాప్ కంపెనీలు అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి లైఫ్, యాక్సిస్ మ్యాక్స్, ఈ టాటా ఏఐఏ కానీ, బజాజ్ అలయన్స్ కానీ, ఈవెన్ ఇంకా బిలో ఉంటున్నావు కూడా మంచి కంపెనీలు అవ్వచ్చు. బట్ ఇవి టాప్ కంపెనీస్ అనమాట. వీటిలో మీరు ఎందులో పాలసీ తీసుకుంటున్నా వచ్చే నష్టమే లేదు. మరి ఈ కంపెనీస్ లో మంచి పాలసీ ఎక్కడ తీసుకోవాలి? అది డిపెండింగ్ అపాన్ మీ అవసరాలను బట్టి ఉంటుంది. అవసరాలను బట్టి ఏ కంపెనీలు సెలెక్ట్ చేసుకోలేదు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బట్ దానికి ముందు ప్రధానంగా ఎంతకు తీసుకోవాలనుకుంటున్నావు టర్మ్ ఇన్సూరెన్స్? నువ్వు 1 crore అంత తీసుకోవాలనుకుంటున్నారు. అలా ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 20 కోట్లు కూడా సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. 20 కోట్లు తను సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను చూడండి, ప్రీమియమ్స్ మారుతున్నాయి. ఈ ₹1,00,000కి 800 రూపాయలు కట్టాల్సిన తను ఒకవేళ 20 కోట్లు సెలెక్ట్ చేసుకుంటే 13,000 రూపాయలు నెలకు కట్టాలి. 13,000 రూపాయలు నెలకు కడితే ప్రమాదవశాత్తు తనకి ఏదైనా ఫ్యూచర్ లో జరిగిందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి 20 కోట్ల రూపాయలు ఇస్తారు. ఎటువంటి ట్యాక్స్ లేని మనీ. ఆ 20 కోట్ల మీద రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబం ఏదైనా జరిగితే. కానీ కంపెనీస్ తనకి 13,000 రూపాయలు నేను కడతాను నెల అన్న 20 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. మాక్సిమం ఎంత ఇస్తారు? దాన్ని మనం ఒక చిన్న క్యాల్కులేషన్స్ తో చూడొచ్చు. తన మంత్లీ శాలరీ ఎంత? 60,000 మల్టిప్లైడ్ బై 12 మంత్స్ చేస్తే మనకి తన ఇయర్లీ శాలరీ వస్తుంది కదా, దానికి మాక్సిమం 20 నుంచి 25 టైమ్స్. సో 25 తో మల్టిప్లై చేస్తే 1,80,00,000 దగ్గరగా మాత్రమే తనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. సో ఒకవేళ మీరు శాలరీ అయి ఉంటే మీ యాన్యువల్ శాలరీకి మల్టిప్లైడ్ బై 25 చేస్తే ఎంత అయితే వస్తుందో అక్కడ అంతకు మించిన కవర్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదు. సో అలా నువ్వు తీసుకోవాల్సింది మాక్సిమం 1,80 lakhs అనమాట. 1,80 lakhs దగ్గరగా ఉన్నది ఎక్కడ ఉంది మనకి? 1.75 కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి, తన ఏజ్ తక్కువ కాబట్టి మనకి ఆల్మోస్ట్ 24 years తన ఏజ్ కాబట్టి 25 తో మల్టిప్లై చేశాం. ఒకవేళ మన ఏజ్ పెరుగుతుంది అనుకోండి, 30కి వచ్చేసాం, 35కి వచ్చేసాం, 40కి వచ్చేసాం అనుకోండి, మన యాన్యువల్ శాలరీని 25 తో మల్టిప్లై చేసాం, అది 20కి వస్తుంది, 15కి వస్తుంది, 10కి కూడా వస్తుంది. కాబట్టి తక్కువ ఏజ్ ఉన్నప్పుడు తీసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మాక్సిమం మీకు ఇయర్లీ శాలరీ ఎంత ఉందో దాన్ని మాక్సిమం నెంబర్ 25 తో మల్టిప్లై చేసి పెద్ద మొత్తంలో సమ్ తీసుకొని పెద్ద మొత్తంలో కవర్ తీసుకునే అవకాశం అనుకుంటుంది. మరి మీకు అనిపించవచ్చు ఎంగేజ్ లోనే తీసుకుంటే తక్కువ శాలరీ కదా మనకుంటది, ఆ తక్కువ శాలరీని 25 తో మల్టిప్లై చేస్తే తక్కువ కవరే కదా రావచ్చు అని. మీరు గుర్తుంచుకోవాల్సింది టైం టు టైం మీ శాలరీ మంచిగా పెరుగుతుంది అనుకోండి, మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మీ దగ్గర ఉంటున్న టర్మ్ పాలసీని పెంచుకోవచ్చు. ఒక్కొక్క టైంకి నా శాలరీ ఇంత పెరిగింది, నా టర్మ్ ని కూడా ఇంత పెంచండి అని కూడా మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ఎంత తీసుకోవాలో తెలిసిపోయింది కదా. ఎన్ని సంవత్సరాలకు తీసుకోవాలి? తనైతే 100 సంవత్సరాలకు తీసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే లాజికల్ గా తనకి అనిపించింది 100 సంవత్సరాలు అంటే మోస్ట్లీ ఏదో ఒక పాయింట్ లో పోయి ఉంటారు కదా, 70కో 80కో 90కో, లేదంటే అంత కాలం కట్టి కూడా వేస్ట్ ఎందుకు చేసుకోవడం, 100 సంవత్సరాల వరకు తీసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు 100 సంవత్సరాలకు వచ్చే ప్రాబ్లం ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 1,75,00,000 టర్మ్ పాలసీ తనకి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది, రూపాయి ట్యాక్స్ లేకుండా. 60 సంవత్సరాల వరకు తీసుకుంటే ఇక్కడ మీరు గమనించారంటే 1,161 రూపాయి కట్టమంటుంది నెల 1,161 రూపీస్. ఒకవేళ నేను అదే 100 years పెట్టాను అనుకోండి, చూడండి బాగా గమనించండి, 1,161 ఒకవేళ నేను 100 years కి పెట్టుంటే 2,849. సో 2,849 అంతకు ముందే ఉంది నెంబర్ 1,161 చేస్తే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1,688 కదా. అంటే జస్ట్ అదే డబ్బులు 1,75,00,000 60 సంవత్సరాలకు కాకుండా 100 సంవత్సరాల వరకు నాకు రావాలి, అంతవరకు నేను కవర్ తీసుకుంటానంటే మీరు 1,688 రూపాయలు ఎక్కువ కట్టారు. అదే 1,688 రూపాయలు 1,688 రూపీస్ ని మీరు జస్ట్ ఒక 50 years ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ మార్కెట్ లో 12% తో గ్రో అవుతుంది అనుకున్నా మీకు 6,65,00,000 డబ్బులు వస్తుంది. జస్ట్ ఇలా ఒకసారి థింక్ చేయండి. 50 సంవత్సరాలు నేను ఇక్కడ కట్టింది, తన వయసు 24 ప్లస్ 50 74. ఇంకా తను తీసుకోవాలనుకుంది 100 సంవత్సరాలకి, ఇంకొక 26 సంవత్సరాలు ఉంది. సో అలా క్యాల్కులేట్ చేస్తే ఎక్కడికో నెంబర్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఏదైతే మీరు ఇక్కడ డబ్బులు టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కడుతున్నారో అది కేవలం మీ బాధ్యతలు తీరేంత వరకే. మీకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, పెళ్ళై మీకు పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళై ప్రయోజకులు అవ్వడానికి కొంచెం టైం పీరియడ్ కూడా, లైక్ వాళ్ళు చదువులు అయిపోయి ఒక 5 సంవత్సరాల్లో సెటిల్ అవుతారు అనుకుంటే అంత టైం పీరియడ్ వరకు మాత్రమే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. అంతకు మించి మీరు వేయడంలో లాజిక్ లేదు. ఎందుకంటే అంతకు మించి మీరు వేస్తుంటే ఎలాగో మనం కాలం చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా తెలుసు కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువ డబ్బులు మన దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆప్టిమం
మాక్సిమం గా వీలైతే మనతో 80 సంవత్సరాల వరకు తీసుకోండి ఎలా సజెస్ట్ చేస్తుంటారు. మెజారిటీ ఆఫ్ కస్టమర్స్ అది తీసుకుంటున్నారని. బట్ నేనైతే 65 ఇయర్స్ మ్యాక్స్ లేదంటే 60 ఇయర్స్ కూడా ఒకవేళ ఎర్లీగా పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే 60 ఇయర్స్ కూడా సరిపోతుందని నేను అనుకుంటాను. ఇలా తను ఆ 100 సంవత్సరాలది తీసుకోవడం వల్ల సుమారుగా 3000 రూపాయలు అక్కడే టర్మ్ ఇన్సూరెన్స్ కి నెల కడదామని డిసైడ్ అయ్యాడు. వీళ్ళేం హ్యాపీగా ఇస్తారు. అదే డబ్బులు వాళ్ళు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు వేసుకున్నా చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఒకవేళ 8% రిటర్న్ వేసుకున్నా అదే 1,30,00,000 వస్తుంది. జస్ట్ ఇది కడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ కడుతూ ఆ ఎక్స్ట్రా డబ్బులు 100 సంవత్సరాలకి వేసే డబ్బులు కానీ తనకు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుంటే తనకు ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి ప్రమాదవశాత్తు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంది. దాంతో పాటు అడిషనల్ గా ఈ 1,34,00,000 కూడా నెక్స్ట్ 50 సంవత్సరాల పాటు తను వేసుకుంటున్న ఆ మంత్లీ ఎక్స్ట్రా మనీకే వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ దానికి. అదే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇస్తే అదే 6,65,00,000 వెళ్తుంది. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు 60 సంవత్సరాలు తీసుకో 100 సంవత్సరాలు వద్దన్నాను అనేది. సో 100 సంవత్సరాలు తీసుకోవడం తెలివైన పని అని మనం అనుకుంటాం. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం అలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళే ఎక్కువ మంది రావాలని కోరుకుంటారు. సరే మరి కనిపిస్తున్న ఈ కంపెనీస్ లో మొదటి 4 కంపెనీస్ లో ఈ టాటా వాళ్ళదా, యాక్సిస్ వాళ్ళదా, హెచ్డిఎఫ్సి వాళ్ళదా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళదా, ఎవరిది బెస్ట్? నేనైతే హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాను. హెచ్డిఎఫ్సి లైఫ్ కాకపోయినా నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయినా తీసుకునేవాడిని. ఈవెన్ టాటా ఏఐ అయినా యాక్సిస్ మ్యాక్స్ అయినా నాకు అవన్నీ కూడా ఒకటే. బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఏంటంటే మీరు కంపేర్ చేస్తే వీటన్నిటికంటే కూడా ₹1 ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఫారమ్స్ లో కంపేర్ చేసినప్పుడు కొంత సర్వీస్ బాగుంటుంది అని ఎలా ఉంటున్న ఫీడ్బ్యాక్ తో ₹1 ఎక్కువైనా సరే రేపు పొద్దున మన ఫ్యామిలీ వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు ఈ క్లైమ్ అనేది ఈజీగా ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాను. అండ్ అన్నిటికీ సంబంధించిన క్లైమ్ రేషియో చూడండి 99.1, 99.7, 99.5, 99.2, 99 అబోవ్ మీకు ఎక్కడ కనిపిస్తున్నా సరే అవి మంచిదే. సో ఇక్కడ నేను మీకు ఏదైతే రీసెంట్ షార్ట్ వీడియోలో చెప్పానో మనం ఏదైతే కవర్ తీసుకుంటున్నామో పెళ్ళైన తర్వాత అది 50% పెరగడం, తర్వాత 25% ఫస్ట్ చైల్డ్ వచ్చినప్పుడు, తర్వాత 25% సెకండ్ చైల్డ్ వచ్చినప్పుడు, తర్వాత హోమ్ లోన్ ఒకవేళ నువ్వు తీసుకుంటున్నా 100% పెరగడం ఏదైతే ఉంటుందని చెప్పానో అది కేవలం మనకి కొన్ని పాలసీల్లోనే ఉంది. అందులో ప్రధానంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ టాటా ఏఐ. ఒకవేళ నీకు పెళ్లి అయిన తర్వాత 50% పెరగాలి. ఎందుకంటే భార్య మన మీద డిపెండ్ అవుతుంది. పెళ్లి కాకముందు కేవలం తల్లిదండ్రులే, తర్వాత భార్య కానివ్వండి, తర్వాత పిల్లలు కానివ్వండి డిపెండెంట్ అవుతారు. కాబట్టి నీకు పెరుగుతున్నప్పుడు ఏజ్ పెరుగుతున్నప్పటికీ వయసు అయ్యి నెక్స్ట్ పెళ్లి అవుతున్నప్పటికీ ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ని పెంచుకోవాలంటే దెన్ యాక్సిస్ మ్యాక్స్ లేదు అలాంటి అడ్వాంటేజ్. హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్ గా ఉంది కానీ అదంతా డైరెక్ట్ బెనిఫిషియరీ కాదు. కాబట్టి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ టాటా ఏఐ కానీ తీసుకోవాలి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లో కూడా ఇది మీకు చూపిస్తాను చూడండి. ఈ పాలసీని ఇలా సెలెక్ట్ చేసి ఇది ఇక్కడ కూడా మళ్ళీ తీసుకొస్తాను. బట్ జస్ట్ ముందుకు వెళ్తూ ఈ పేజ్ కి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ నో యువర్ ప్లాన్ ఇన్ 2 minutes అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ అని ఉంటుంది. అక్కడ చూస్తే పెళ్లి అవ్వడం, ఫస్ట్ చైల్డ్ పుట్టడం, సెకండ్ చైల్డ్ పుట్టడం ఈ 3 లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ గా వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఇలా పెళ్లి అయినప్పుడు కానీ ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు పుట్టిన 6 నెలల్లోపు వీళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేస్తేనే నేను చెప్పిన 50%, 25%, 25% మీ పాలసీని పెంచుతారు ఈ షార్ట్ వీడియోలో చెప్పినట్టు. లేకపోతే పెంచరనమాట. 6 నెలల్లోపే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. సో అక్కడ మీకు హోమ్ లోన్ రాలేదు. ఒకవేళ హోమ్ లోన్ వచ్చినప్పుడు కూడా నా పాలసీ కవర్ 100% పెరగాలి అంటే ఇప్పుడు 1,75,00,000 తీసుకుంటున్నాడు, అది 3,50,00,000 వెళ్ళాలి. ప్రీమియం కూడా పెరుగుతుంది. బట్ ఇక్కడ కవర్ పెంచుకోవడం మనకి శాలరీ రిలేటెడ్ గా మనకి ఈ 25 తో మల్టిప్లై చేయడం ఈ లాజిక్ కదా ఉంటుంది. బట్ ఇలా లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు కూడా ఈ కవర్ ని పెంచుకోవాలనుకుంటే టాటా ఏఐ లో మాత్రమే హోమ్ లోన్ కవర్ అవుతుంది అనమాట. మీరు నో యువర్ ప్లాన్ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడు హోమ్ లోన్ కూడా కవర్ అయింది. సో హోమ్ లోన్ తీసుకున్న 6 months లోపల కానీ మనం ఇన్ఫార్మ్ చేస్తే ఈ పాలసీ మనకి ఇస్తారు. అండ్ ఈ పాలసీకి వచ్చేసరికి మాత్రం మాక్సిమం ఎంట్రీ ఏజ్ 50 years. 50 years పైబడిన వాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. సో కాబట్టి ఒక్క పాలసీ బెస్ట్ అని నేను చెప్పేసి అనుకోండి, ఈ పాలసీ బెస్ట్ అని అనుకోండి, 52 years ఉన్న వ్యక్తికి ఈ పాలసీ చూపించదు. తనప్పుడు ఈ మంచి పాలసీ అన్నారు ఇది నాకు రాదా అనుకొని అసలు పాలసీ తీసుకోవడం ఆపేస్తారు. కాబట్టి మీ ఏజ్ ని ఎంటర్ చేశాక, మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేశాక మీకు వస్తున్న ఈ 4 కంపెనీస్ లో టాటా కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానివ్వండి, ఇందులో మీరు ఒకవేళ లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ కావాలనుకుంటే పెళ్లి, పిల్లలు, హోమ్ లోన్ ఆ టైంలో నా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ని పెంచుకోవాలి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అనుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, టాటా ఏఐ. లేదు కేవలం ప్యూర్లీ బ్రాండ్ కి నేను కొంత ఎక్కువ డబ్బులు పెడతాను, ఉంటున్న దానికంటే కొంత బెటర్ సర్వీస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్, లేదంటే ఈవెన్ యాక్సిస్ మ్యాక్స్ రిలేటెడ్ గా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏది ఇది బెస్ట్ ఇది వర్స్ట్ అనేదేం కాదు. కానీ తను లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ కూడా నాకు కావాలి, పెళ్ళయ్యాక పిల్లలు పుడుతున్నప్పుడు కూడా నాకు కవర్ పెరగాలన్నాడు. కాబట్టి నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఏ పాలసీ అని సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా అబ్జర్వ్ చేయాల్సింది, మొత్తం స్క్రీన్ మీరు ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తుంటారో ఆ డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పెట్టింది ఏదైనా మిస్టేక్ అనుకో, ఒకవేళ బై ఛాన్స్ స్మోకర్ అయితే నాన్ స్మోకర్ అలా పెట్టేస్తుంటే పైన ఎడిట్ అని ఉందా,
ఇక్కడ క్లిక్ చేసి నువ్వు ఏ డీటెయిల్స్ అయితే పెట్టావో అవి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫిల్టర్ అని కనిపిస్తుంటుంది, ఫిల్టర్ ని క్లిక్ చేసి ప్రీమియం తక్కువలో ఉండేవి చూపించమంటారా, లేకపోతే జీరో కాస్ట్ ప్లాన్స్ కావాలా, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ కావాలా, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ మనం పెడుతున్న దానికంటే మోర్ దాన్ 2 times వచ్చేవి కావాలా, ఇంక్రీజింగ్ కవర్, ఇలా బోల్డ్ ఉంటాయి. బట్ వీటన్నిటిలో కూడా మనం రావాల్సిన నీడ్ లేదు బేసిక్ గా, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు రాంగ్ చేసేందుకే మిమ్మల్ని తీసుకువెళ్తాయి. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా సింపుల్ గా ఉండాలన్నమాట. అలా కాకుండా ప్లాన్ టైప్ లో మీరు ఒకవేళ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి ప్లాన్స్ దట్ రిటర్న్ మై ప్రీమియం అని అక్కడ ఫిల్టర్ లో ఉంటది, ఇక్కడ ఉంటది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే అంటే మనం కట్టిన డబ్బులు మనకి తిరిగి వచ్చేయాలి, ఇంకొక రకంగా తెచ్చుకోవచ్చు, అది ఎలాగో చెప్తాను. బట్ నేను కట్టింది కట్టినట్టు నాకు తిరిగి వచ్చేయాలి అని కానీ ఇది నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ ఎంత డబ్బులు ఉన్నాయనేది ఒక్కసారి చూడండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 1161, హెచ్డిఎఫ్సి లైఫ్ 1500, యాక్సిస్ మ్యాక్స్ 1400, ఇది కదా. వన్స్ నేను రిటర్న్ మై ప్రీమియం ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందో చూడు, ఆల్మోస్ట్ డబల్. ఆ ఏదైతే డబల్ అయిపోతున్న అమౌంట్ ఉందో దాన్ని తీసుకువెళ్లి మనం ఎస్ఐపి వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం రిటర్న్ ఆఫ్ ప్రీమియం కాకుండా ఉంటే మనకి ఎంత పడుతుంది, 1161. ఇక్కడ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 2152. సో 1161, 2152. సో ఆల్మోస్ట్ 990 రూపీస్ దగ్గరకి ఎక్కువ ఉంది కాబట్టి ఆ 990 రూపీస్ మనం ఎన్ని ఇయర్స్ కడుతున్నాం, 24 years, 60 years వరకు తీసుకుంటున్నాం అంటే 36 years కడుతున్నాం. 12% లెక్కను చూసుకుంటే అదే 72 లక్షలు. అలా కాదు నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటాను 7% కనుకున్నా అదే 19 లక్షలు. మనం కట్టే మొత్తం ప్రీమియం ఈ 1100 రూపీస్ తో కట్టే ప్రీమియమే 5 లక్షలు. నువ్వు ఎక్స్ట్రాగా 990 రూపాయలు కట్టు నాకు నెలకే అంటున్నారు కదా, 990 మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకున్నా 19,35,000 వస్తుంది. అర్థమైందా? నీ ప్రీమియం నీకు వచ్చేయాలి కదా అని బయట ఎవరో ఒకరు పాలసీ అమ్ముతూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రూపాయి రాదు, దీన్ని ఇలా తీసుకోండి మీకు ఇలా డబ్బులు వస్తుంది అని నువ్వు ఇలా తీసుకుంటే నువ్వు ఎంత కోల్పోతున్నావో తెలుస్తుందా? నువ్వు 5 లక్షల కోసం చూస్తున్నావు, ఇక్కడ 19 లక్షలు పోతుంది. దాని బదులు ఇదే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నా 19 లక్షలు నీకు మిగిలేదు. ఇక్కడ ఒకవేళ ఏదైనా జరుగునా టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేది. 2 బెనిఫిట్స్ మనకు ఉండేవి. సో కాబట్టి రిటర్న్ మై ప్రీమియం ని సెలెక్ట్ చేయకూడదు. మనం పక్కన లిమిటెడ్ పే ఉంది, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. మంత్లీ ఇయర్లీ పక్కన పెడదాం అండ్ ఈ కవర్ వీటి గురించి మాట్లాడుకున్నాం. స్టిల్ మనకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, నేను ఇంత డబ్బులు కట్టి నాకేం జరగకపోతే నా డబ్బులు నాకు రాదా తిరిగి అనుకుంటే, అలాంటి ఆలోచన ఉంటే అప్పుడు మనం జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కి వెళ్ళాలి. ఇది కూడా నేను చెప్పను తీసుకోమని, ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారంటే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, డౌట్ అన్నావు కదా, జాగ్రత్తగా చూడు ఎలా వర్క్ అవుతుందో అని చెప్తాను. ఒక్కొక్క టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్కలా ఉంటుంది దీని రిలేటెడ్ గా రూల్స్. వెరాజ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళకి ఎలా ఉంటుందో చూడు, సీ హౌ ఇట్ వర్క్ అని ఉంటుంది. మీకు నార్మల్ గా ఇలా ఉండింటది, ఇక్కడ ఇలా క్లిక్ చేసామంటే ఇలా వస్తుంది. దీంట్లో సీ హౌ ఇట్ వర్క్ ఉందా దాన్ని క్లిక్ చేస్తే నీకు ఒక చార్ట్ ఇస్తారు, ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుందని. మీరు జాగ్రత్తగా గమనించండి. 60 సంవత్సరాల వరకు అని మనం పెట్టాం, కానీ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు మినిమం 65 సంవత్సరాలకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని 60వ సంవత్సరం వచ్చినప్పుడు, బాగా చూడు ఇక్కడ చూడు, 60వ సంవత్సరం వచ్చినప్పుడు నువ్వు నీ పాలసీని వద్దు అనుకుంటే, 60 సంవత్సరాలకు నువ్వు తీసుకున్నావు, 60 సంవత్సరం వచ్చినప్పుడు నీ పాలసీ నీకు వద్దు అనుకుంటే నువ్వు మొత్తం కట్టిన డబ్బులు 5,77,736 రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్టుంటావు. ఆ జిఎస్టీ కాకుండా మిగిలిన మొత్తం నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తారు. 60వ సంవత్సరంలో నువ్వు ఈ డెసిషన్ తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు వీళ్ళకేంటి లాభం అని. ఇక్కడ వీళ్ళ లాభం ఎక్కడ వస్తుందంటే, మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలకు కట్టమంటున్నారు ఇక్కడ నేను మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ లాజిక్ ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర అన్లాక్ అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 60 సంవత్సరాలు కాస్త ఎన్ని సంవత్సరాలు కట్టాలని చెప్పాను ఇప్పుడు నేను, 65కి వెళ్తాది. చూడండి అన్లాక్ అని క్లిక్ చేశానా, 65కి వెళ్ళింది. 65కి వెళ్తే ఇంతకు ముందు మనం కట్టాల్సింది ఎంత, 1161 రూపీస్. ఇప్పుడు ఎంత పెరిగింది, 1303 రూపీస్ పెరిగింది. 1303 రూపీస్ నువ్వు కడితే 65 సంవత్సరాల వరకు నీకు టర్మ్ ఇన్సూరెన్స్. అంతకుముందు తీసుకోవాలనుకుంది ఎంత, 60 సంవత్సరాలకే. కానీ ఇప్పుడు 60 సంవత్సరాలకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ 60వ సంవత్సరం దగ్గరే తను ఆపేయాలి. లాజికల్ గా 60వ సంవత్సరం దగ్గరే తను ఆపేద్దాం అనుకుంటే కట్టాల్సింది 1161, సుమారుగా ఒక 140 రూపాయల దగ్గరగా ఇప్పుడు ఎక్కువ కడుతున్నాడు. కానీ ఇప్పుడు తను ఆపాలనుకుంది 60వ సంవత్సరమే దగ్గర కాబట్టి 60 సంవత్సరం దగ్గర ఆపేసి తను ఎంతైతే కట్టాడో ఆ డబ్బులు వెనక్కి తెచ్చేసుకుంటాడు. ఈ నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి. కానీ రిటర్న్ మై ప్రీమియం కి దీనికి తేడా చూసారు కదా, ఇక్కడ మీ డబ్బులు తిరిగే వస్తుంది, ఇక్కడ కూడా మీ డబ్బులు తిరిగే వస్తుంది. ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్తారు. నార్మల్ గా అయితే మీకు వచ్చే డబ్బులు 5 లక్షలు అయితే ఇక్కడ 10 లక్షలు వస్తుంది అంటారు. కానీ అక్కడ మనం 140 రూపాయలు ఎక్కువ కడుతున్నాం, కానీ ఇక్కడ సుమారుగా 1000 రూపాయల పైన ఎక్కువ కడుతున్నాం, 990 రూపాయల దగ్గరగా కడుతున్నాం. సో కాబట్టి అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే లాజికల్ గా మీ డబ్బులు మీకు తిరిగి రావాలి, కట్టింది ఏవి కాకపోతే తిరిగి రావాలనుకుంటే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మంచిది. నీకు తిరిగి రావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేస్తా. తిరిగి వద్దా కావాలా,
అది వద్దని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే ఆ ఎక్స్ట్రా కూడా నేను కట్టాలనుకోవట్లేదు అని. బట్ మీకు తిరిగి రావాలనుకుంటే మాత్రం ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే దాన్ని తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. 14% డిస్కౌంట్ ఏంటన్నా? ఇదా, ఇది పాలసీ బజార్ రిలేటెడ్ గా పాలసీ తీసుకుంటున్నందుకు వీళ్ళ మధ్యలో ఉంటున్న డీలింగ్స్ తో మనకి ఫస్ట్ లో ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ అనమాట. ఒకవేళ మేబీ డైరెక్ట్ గా తీసుకున్నా, బయట ఇంకెక్కడైనా తీసుకున్నా డిస్కౌంట్ ఉండకపోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ లో నేను పర్సనల్ గా నేను తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటని అడిగావు కదా. బయట డైరెక్ట్ గా తీసుకోవచ్చు, బయట ఇంకొక వెబ్సైట్ లేకపోతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కు వెళ్ళి తీసుకోవచ్చు అని ఇదే వీళ్ళే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను తీసుకున్న తర్వాత కూడా నేను ప్రాక్టికల్ గా ఫస్ట్ తీసుకుంది వీళ్ళ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాత నేను హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. అది కూడా వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. మళ్ళీ నాకు అర్థమైన తర్వాత, ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా వెబ్సైట్ నుంచి తీసుకున్నాం అనుకోండి, మన సైడ్ నుంచి ఫైట్ చేయడానికి మనకి మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు? నా లాజిక్ అది ఫస్ట్. సెకండ్ ది, ప్రతిసారి మనకి డెడికేటెడ్ గా ఆన్లైన్ లో మనకంటూ ఒక సపోర్ట్ టీమ్ ఉంటుంది. నేను చూపించాను కదా నా మొబైల్లో, మనకంటూ ఒక మేనేజర్ ఉంటారు. ఇలా మనకి మేనేజర్ రిలేటెడ్ గా నెంబర్ ఉంటుందని. సో అలా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన ఇంట్లో వాళ్ళకి ఆ నెంబర్ ఇచ్చి పెడితే వాళ్ళైనా కాంటాక్ట్ చేసి ఇలా జరిగింది అన్నప్పుడు వాళ్ళు డీటెయిల్స్ అడగడం, మన డాక్యుమెంట్స్ తీసుకోవడం, క్లెయిమ్ ని ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అండ్ ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు మనకి డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఏజెంట్ మనకు కాల్ చేస్తారో వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్పర్ట్ మనకు కాల్ చేసి టర్మ్ హెల్త్ పాలసీ రిలేటెడ్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కాల్స్ అన్ని రికార్డ్ అయింటాయి కాబట్టి ఒకవేళ ఏదైనా మనకి మిస్టేక్ జరిగింది అనిపించి మళ్ళీ మనం వాళ్ళు అడిగినా వాళ్ళ రికార్డెడ్ కాల్స్ ని చూసుకొని మనకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఒకవేళ మనకి పాలసీ వద్దనుకుంటున్న ఇనిషియల్ డేస్ లో సింగిల్ క్లిక్ తో మన మొత్తం డబ్బుల్ని కూడా మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు. సో ఈ కారణాల చేత నేను డైరెక్ట్ గా తీసుకున్న పాలసీని కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ ని అక్కడ టర్మినేట్ చేసి లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. నేను ఈ పాలసీ బజార్ లో తీసుకోవడానికి ప్రధానమైన కారణాలు. అండ్ టైం టు టైం నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు, ఎలాగో ఇది ఆన్లైన్ లో సర్వీసే కాబట్టి నాకు ఎప్పటికీ ఒక ఏజెంట్ ఉంటారు. ఒక కాల్ చేస్తే నాకు ఏం కావాలనుకున్నా వాళ్ళు నాకు ప్రొసీడ్ చేస్తారు. అండ్ రీసెంట్ గా కూడా మనం హెచ్డిఎఫ్సి లైఫ్ నాది ఆఫీస్ కూడా వెళ్ళాను డైరెక్ట్ గా. సో ఈవెన్ మీరు ఆన్లైన్ లో తీసుకున్నా ఏదైనా ప్రాబ్లం ఉంటున్నప్పుడు డైరెక్ట్ గా బ్రాంచ్ కూడా వెళ్ళి మీ పాలసీ నెంబర్, మీ కార్డ్, మీ డేటా అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇది నా పాలసీ నెంబర్, నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయని డైరెక్ట్ గా మీరు బ్రాంచ్ ని వెళ్ళి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎక్కడ తీసుకున్నా, డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ తీసుకున్నా, బయట ఏజెంట్ తీసుకున్నా, ఆన్లైన్ లో తీసుకున్నా, మీరు ఎక్కడ తీసుకున్నా డైరెక్ట్ గా మీరు బ్రాంచ్ కు వెళ్ళి కూడా మీరు సర్వీసెస్ ని అవైల్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు బ్రాంచ్ కి వెళ్ళినా మీ అకౌంట్ నెంబర్ సేమే కదా, మీ డీటెయిల్స్ సేమే కదా, ఆఫ్లైన్ చేసినా ఆన్లైన్ చేసినా సేమే కదా. సో అలానే ఇది కూడా. బట్ ఆన్లైన్ లో తీసుకుంటే కొంత డిస్కౌంట్ అండ్ మనకంటూ ఒక పర్సన్ డెడికేటెడ్ గా ఉంటారు. ఈ కారణాలతో నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. బట్ మీరు అండ్ ఈవెన్ నువ్వు కూడా ఎక్కడ తీసుకోవాలనేది నేను ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోవద్దని చెప్పట్లేదు. ఎందుకంటే ఇది నన్ను ఎవరు డబ్బులు వెనకిచ్చి ఈ పాలసీ గురించి చెప్పు, ఇలా చెప్పు అని చెప్పి ఎవరు మోటివ్ తో నన్ను ఫోర్స్ చేస్తున్నదే లేదు. ముఖ్య ఉద్దేశం అంతా మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. తీసుకునేటప్పుడు ఏ తప్పులు చేస్తే ఎంతెంత నష్టపోతారో ప్రాక్టికల్ గా చూపిద్దాం అనేది మా సైడ్ నుంచి ఉంటున్న ప్రయత్నం. కాబట్టి మస్ట్ గా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ తీసుకోవాలని లేకపోతున్నా, ఎలా అయితే తన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే నాకు ఇంత డబ్బులు అవుతుందని అర్థమైందో మీరు ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. మనకు ఒక సంవత్సరం మన వయసు పెరక్క ముందే మనం తీసేసుకుంటే అదే మన లైఫ్ లాంగ్ కడతాం అనమాట. అంటే ఇప్పుడు నువ్వు 1161 కడుతున్నావు కదా నెల 60 సంవత్సరాల వరకు నువ్వు కట్టేది అదే. ఒకవేళ నువ్వు ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసేసుకుని 60 సంవత్సరాల వరకు నేను తీసుకుంటాను, 60 సంవత్సరం దగ్గర ఆపేస్తాను అనుకోని 1300 నువ్వు ఈ రోజు కడతానని ఏదైతే వీళ్ళకి ఒప్పుకుంటున్నావో అదే నువ్వు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా కడుతూ వస్తావు. ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ పోను నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే ప్రీమియం మీరు కడుతూ వస్తారో, మంత్లీ ఏదైతే కడుతూ ఉంటారో అదే మనం లైఫ్ లాంగ్ కడతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటుంటే మీ నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు మాత్రం ఖచ్చితంగా ఒక టర్మ్ పాలసీని తీసుకోండి. ఒకవేళ ఇమీడియట్ గా తీసుకోవడానికి మీకు ఒకవేళ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటున్నా అట్లీస్ట్ డేటాని ఫిల్ చేసి మీకంటూ ఏది సరిపోతుంది, బెస్ట్ గా ఏది ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. వన్స్ నేను సెలెక్ట్ చేద్దాం, బై చేద్దాం అనుకున్నప్పుడు నాకు 2 ఆప్షన్స్ చూపిస్తాయి, రెగ్యులర్ పే, లిమిటెడ్ పే అని. తెలివైన వాళ్ళు, ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోస్ బాగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే రెగ్యులర్ పే బెస్ట్ అనుకుంటారు. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం పాలసీ బజార్ కు వచ్చి చూసినప్పుడు 60% కస్టమర్స్ దగ్గర లిమిటెడ్ పే తీసుకున్నారు. ఈ రెగ్యులర్ పే లో ఏమో 36 సంవత్సరాలు కట్టాలి. ఎందుకంటే తన వయసు 24 సంవత్సరాలు, 60 సంవత్సరాల వరకు తీసుకున్నాడు అంటే 36 సంవత్సరాలు కట్టాలి. వెరాజ్ ఇక్కడ 10 సంవత్సరాలే కడితే చాలు. ఇలా నెల 1100 కడితే ఓవరాల్ గా 60 సంవత్సరాల పాటు తన 60 ఇయర్స్ వచ్చే వరకు 5,55,000 కడతాడు. నెల 3,000 రూపాయలు కడితే టోటల్ గా తను కట్టేది 4,24,000. అలా చూస్తే రెగ్యులర్ పే తో కంపేర్ చేస్తే 1,30,000 సేవింగ్ అవుతుందని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తే, కొత్త వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ పే తీసుకుంటారు. మరి ఏది బెస్ట్ అని మీ ఒపీనియన్? 2 కూడా బెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే రెగ్యులర్ పే ఎవరికంటే 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నా ఇన్కమ్ ఫిక్స్డ్ గా ఉంటది, ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తుంది నెల. ఏ ప్రాబ్లం నాకు ఇన్కమ్ పరంగా ఉండదు అనుకున్న వాళ్ళు రెగ్యులర్ పే తో వెళ్ళండి. లేదు ఇప్పుడు నా కెరియర్ బాగుంది, ఇప్పుడు నా జాబ్ బాగుంది, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఒకవేళ బిజినెస్ కానీ ఇంకేదైనా థింగ్స్ నాకు తెలియదు, 10 సంవత్సరాల్లోనే నా 60 సంవత్సరాలకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ నేను కట్టేద్దాం అనుకుంటున్నా అనుకుంటే మాత్రం లిమిటెడ్ పేకి వెళ్ళండి. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో లిమిటెడ్
లిమిటెడ్ పే రాంగ్ అనేలా మెన్షన్ చేస్తూ ఉంటారు. అది తప్పు కూడా కాదు, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఎలా వెళ్తాయి, ఈ 1161 రూపీస్ నార్మల్ ది కట్టాలి, మనం 1161 నార్మల్ ది కట్టాలి. అదే లిమిటెడ్ పే లో అయితే 3056 రూపీస్ కట్టాలి. 3056 మైనస్ 1161 ఏదైతే ఈ 1895 రూపీస్ ఉందో 1895 మనం ఇక్కడ ఎంత టైం పాటు కడుతున్నాం, 10 ఇయర్స్ పాటు కడుతున్నాం. అలా మనం ఒకవేళ 10 ఇయర్స్ కానీ కడితే ఒకవేళ మార్కెట్ 12% తో గ్రో అయింది అనుకుంటేనే మనకి 4,40,000 దగ్గరగా వస్తుంది రిటర్న్. సో ఏదైతే ఎక్స్ట్రాగా కడుతున్నామో దాని స్టాక్ మార్కెట్ అనే కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా వేసినా ఇక్కడ ఏదైతే సేవింగ్ అంటున్నారో దాంతో మనకి లాజిక్ ఉండదు. నేను ఎందుకు లిమిటెడ్ పే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటున్నానంటే ఒకవేళ ఇన్కమ్ మనకి ఫ్లక్చువేటెడ్ గా ఉంటది, స్టాండర్డ్ గా ఉండదు అనుకుంటున్న వాళ్ళు మరి ఇలా మనం క్యాలిక్యులేషన్స్ వేసేసి ఇంత సేవ్ చేసుకున్నాం కాబట్టి రెగ్యులర్ పే లో వెళ్ళిపోదాం అని కాకుండా ఖచ్చితంగా ఇంత టైం పీరియడ్ లో నేను మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత నా ఫైనాన్సెస్ ఎలా ఉంటాయో తెలియదు అనుకుంటున్న వాళ్ళు లిమిటెడ్ పే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ తన శాలరీ కన్ఫర్మ్ గా వస్తుంది, తనకి ఫ్యూచర్ లో అనుకుని తన క్లారిటీ ఉంది కాబట్టి రెగ్యులర్ పే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ తనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మన పిన్ కోడ్ అడుగుతారు. మ్యారిటల్ స్టేటస్ ప్రెసెంట్ మ్యారీడ్ కాదు, తను సింగిల్ కాబట్టి సింగిల్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొసీడ్ ని క్లిక్ చేసి ఒకవేళ మీరు ఇలా ఎంటర్ చేస్తున్నప్పుడు మీ శాలరీ దీనికి సరిపోవట్లేదు అని ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా చెప్తుంది అనుకోండి, సో ప్రాబబుల్లీ ఆ పాయింట్ లో మీకు 20 తో మల్టిప్లై అయ్యొచ్చు మీ యాన్యువల్ శాలరీ. కాబట్టి కొంచెం టర్మ్ కవర్ ని తగ్గించుకోండి, ఇక్కడే తగ్గించుకోండి, మీరు ప్రొసీడ్ అవుతారు. సో ప్రొసీడ్ ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఆన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనల్ని ఇంకొకసారి అడగడానికి ప్రయత్నిస్తారు. ఇందాక లిమిటెడ్ పే మనం వద్దనుకున్నాం కదా, ఇంకొకసారి లిమిటెడ్ పేకి ఏమైనా స్విచ్ అవుతావా, చాలా డబ్బులు నువ్వు సేవ్ చేసుకోవచ్చని. మనకు అవసరం లేదు. అలాగే అంత డబ్బులు ఇంట్లో వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ డబ్బుల్ని మొత్తం డబ్బులు ఒకేసారి వాళ్ళకి వెళ్ళడమా, లేదా లంసమ్ గా ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నావు అంత అమౌంట్ ని సెలెక్ట్ చేసుకొని నెల నెల ఎంత ఇవ్వాలనుకుంటున్నావు కూడా ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నెల నెల మనకుంటున్న డబ్బుల్ని 10 సంవత్సరాల పాటు వాళ్ళు డివైడ్ చేసుకొని నెలకి 1,46,000 మీరు ఎవరికి చెప్తే ఆ నామినీ ఉంటుంది కదా, నామినీని ఎంటర్ చేస్తాం కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారని చెప్తారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా మనకు వడ్డీని ఇవ్వరనమాట. సో లాజికల్ గా ఏంటంటే నేను ఇది లాస్ట్ లో కూడా మెన్షన్ చేస్తాను, లాజికల్ గా ఏంటంటే ఈ డబ్బుల్ని మీ ఇంట్లో వాళ్ళతో ఒకవేళ ఏదైనా జరిగి ప్రమాదంలో వాళ్ళ డబ్బులు వస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లోనే వేసుకోండి, స్టాక్ మార్కెట్ అని ఇంకో వేటిలోనో కాకుండా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం కాబట్టి, భార్య పిల్లలు వాళ్ళ చదువులు వాటి కోసం కాబట్టి అక్కడ మనం రిస్క్ చేసే ఒక స్కోప్ స్టాక్ మార్కెట్ లో పెట్టినా సరే రాంగ్ చేసి వాళ్ళ క్లారిటీ లేకపోతే రాంగ్ చేసే స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ బాండ్స్ లోనా లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ కూడా కాకపోతే మంచి ఫిక్స్డ్ డిపాజిట్ లోనే వేసుకొని నెల నెల మనకి బ్యాంక్ అకౌంట్ కి తీసుకొచ్చే ఆప్షన్స్ కూడా మనకి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి ఇంత పెద్ద మొత్తం వేసినప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ తోనే ఆ ఫ్యామిలీ ఇదేం డబ్బులు టచ్ చేయకుండా కూడా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ఈ కిందుంటున్న ఆప్షన్స్ బదులు లంసమ్ గా ఒకేసారి సింగిల్ పేమెంటే మన నామినీకి వెళ్ళేలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ గుర్తుంచుకోండి, నామినీకి క్లియర్ గా తెలియాలి, ఆ డబ్బుల్ని ఎమోషనల్ గా వేరొకరికి ఇవ్వకూడదు. నెక్స్ట్ మళ్ళీ మనల్ని ఇంకొకసారి చెప్తారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు 99 సంవత్సరాలు తీసుకొని అలా పెడితే మళ్ళీ మనకి 3,000 రూపాయలకి పెరిగిపోతుంది అనమాట. ప్రతి దగ్గర మనల్ని ఏదో రాక చెప్పేవాళ్ళే, బట్ లాజిక్ లేదు. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇది రైడర్స్ అంటారు. ఫస్ట్ యాడ్ ఆన్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. అంటే డెత్ అనేది చాలా రూపాల్లో మనకు వస్తుంది. మనకి ఆరోగ్యం బాగాలేక కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఇంకా వేటి వల్ల అయినా మనకి ఆ స్టేజ్ అనేది వస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ వల్ల అయితే అడిషనల్ గా ఎంత కావాలి, అడిషన్ చూడు, అడిషన్ ఇది మెన్షన్ చేశారా లేదా చూడండి. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళంటే పేరుంటున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు చేయట్లేదేమో, కానీ చాలా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అని చెప్పి మన దగ్గర డబ్బులు కట్టించుకొని ఎక్స్ట్రాగా డబ్బులు కట్టించుకొని ఈ 1,75,00,000 ఇది ఇస్తున్నాం మిగిలింది ఇంత ఇస్తున్నాం అని దాన్ని విడివిడి చేసి ఇస్తున్నారనమాట. అట్లా కాదు, ఎడిషన్ అని ఉందో లేదో చూసుకో. ఎడిషన్ ఉంటే కూడా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది యాడ్ చేసుకోవాలా లేదో చూసుకో. ఎందుకు యాడ్ చేసుకోవాలి ఇది అని అంటే, ఒకవేళ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎక్కువగా రిస్క్ ఉండే ఏరియాస్ లో ట్రావెల్ చేస్తున్నావు, కొంతమంది హైవేస్ లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, అయితే యాక్సిడెంట్ రిస్క్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంది. డ్రైవర్స్ ఎక్కువ మంది ఉంటుంటారు, కార్పొరేట్ రిలేటెడ్ గా కూడా డ్రైవర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలా కూడా ఒకవేళ యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే నేనైతే పర్సనల్ గా ఇది తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ ఎలా జరిగిన యాక్సిడెంట్ ద్వారా జరిగినా కాకపోయినా ఎలా మనకి ఈ టర్మ్ కవర్ ఉంటుంది కాబట్టి అడిషనల్ గా ఇది తీసుకోవాల్సిన లాజిక్ అయితే లేదు. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, ఒకవేళ ఏదైనా క్రిటికల్ గా నీకు బాగాలేకుండా అయిందనుకో, ఇక్కడ మనకి క్రిటికల్ ఇల్నెస్ ఏవేవి అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఆ సందర్భంలో నెలకి 130 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు నీకు అడిషనల్ గా ఇస్తారు. వన్స్ నీకు ఆ క్రిటికల్ ఇల్నెస్ వచ్చిందని తెలిస్తే మనం చనిపోవాల్సిన నీళ్ళు లేదు, బ్రతికుండగానే ఇస్తారు. కానీ ఆ 5 లక్షల రూపాయల కోసమో లేకపోతే ఇంకొక 1 కోటి రూపాయలు ఇంకా ఎక్స్ట్రాగా కావాలన్నా ఏదైతే మీరు అడిషనల్ గా కడుతున్నారో అది మీరు కట్టగలరా లేదా అని చూడండి. కట్టగలరు అనుకోండి, క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ గా ఇక్కడ 34 ఉన్నాయి, వేరే పాలసీల్లో ఇంకొంచెం ఎక్కువ క్రిటికల్ ఇల్నెస్ ఉండేవి ఉంటాయి అనమాట, అది తీసుకోవచ్చు. లేదంటే ఈ క్రిటికల్ ఇల్నెస్ విడిగా కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి, విడిగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ కే యాడ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్, ఇది బెనిఫిట్ అనుకొని చేసేయాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేసి ప్రీమియం పెరిగిపోతుంది ఒకేసారి. నేను తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి వెళ్ళే డబ్బులు అంతే, సింపుల్, అక్కడితోనే వదిలేసేయండి. ఇది విడిగా కూడా మనం తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ లో
కూడా మనకి రైడర్లు అవైలబుల్ గా ఉంటాయి, ఆర్ విడిగా స్టాండ్ అలోన్ గా కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తే నిజంగా మనం తీసుకోవాలనుకుంటే. సో ఉన్నాయి కదా అని ప్రతిదీ యాడ్ చేసుకుని వెళ్తే మనకి ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, ఇవి మనకు ఉంటున్న మెయిన్ రైడర్స్ ఇక్కడ. ఇందులో అదే వేరే వాటిల్లో ఉంటున్న బెనిఫిట్స్ ని కూడా చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్న HDFC లైఫ్ ది చూపిస్తా. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా రెగ్యులర్ పేనా లిమిటెడ్ పేనా, మీకు ఖచ్చితంగా మీరు 60 సంవత్సరాల పాటు ఖచ్చితంగా నీకు వస్తుంది ఇన్కమ్ అనుకుంటే రెగ్యులర్ పేనే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే లిమిటెడ్ పే. బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తాం. ఇలా వెళ్తున్నప్పుడు అప్గ్రేడ్ యువర్ ప్లాన్ దగ్గర మళ్ళీ మనల్ని ఈ లిమిటెడ్ పే కట్టమని, ఇందాకట్లానే ఇది HDFC లైఫ్ అలానే మనల్ని అడుగుతారు. ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ అంటే సంవత్సరం ఒక 5% పెంచుకుంటావా అని అడుగుతారు. లాజికల్ గా ఆలోచిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటది కదా, మరి మన టర్మ్ ఇన్సూరెన్స్ కూడా పెరగాలి కదా అని చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారు. దాని బదులు మన లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మ్యారేజ్ వస్తున్నప్పుడు, పిల్లలు వస్తున్నప్పుడు, అప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయడమా, ఆర్ అలాంటి పాలసీలను తీసుకోవడమా, ICICI కానీ ఆర్ టాటా ఏఐ కానీ అవి తీసుకోవడమా, లేదంటే ఒక సర్టైన్ స్టేజ్ కి వెళ్ళాం, సపోజ్ నీ శాలరీ 60,000, రేపు పొద్దున 1,00,000 అయింది, 1,20,000 అయింది అంటే డబల్ అయింది నీ శాలరీ. ఇప్పుడు నీ శాలరీకి టర్మ్ కవర్ ఇస్తున్నారు. టైం టు టైం నువ్వు వేరే కంపెనీలో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయను. డే 1 నుంచి ఆ ఫస్ట్ మంత్ నుంచే మనం డబ్బులు కట్టడం స్టార్ట్ చేసేస్తాం. నిజంగా నీ శాలరీ పెరిగింది అనుకో, కమింగ్ టైమ్స్ లో పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొత్తగా తీసుకో, ఒక 2-3 సంవత్సరాలు ఆగి, 5 సంవత్సరాలు ఆగి, లేదంటే లైఫ్ స్టేజ్ రిలేటెడ్ గా మనకి బెనిఫిట్స్ ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర తీసుకొని పెళ్ళయ్యాక ఫస్ట్ పిల్లలు, సెకండ్ పిల్లలు, హోమ్ లోన్ అలా వస్తున్నప్పుడు కూడా నువ్వు పెంచుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఇది HDFC లైఫ్ లో మీకు కనిపించే ఇంపార్టెంట్ ఆప్షన్. ఈ ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన నీ లేదు, స్విచ్ అయితే చేయాల్సిన నీ లేదు. నెక్స్ట్ ప్రొసీడ్ చేస్తున్నా. యాక్సిడెంటల్ డిజేబిలిటీ, దీని గురించి అయితే నేను చాలా వీడియోస్ లో మెన్షన్ చేశాను. HDFC లైఫ్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్, నాట్ ఓన్లీ బ్రాండ్, వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఇదే కాదు, ఇది కూడా. యాక్సిడెంటల్ డిజేబిలిటీ ఏంటంటే ఇందాక మనం చూసింది యాక్సిడెంటల్ డెత్, ఇది డిజేబిలిటీ అంటే మనిషి చనిపోవాలనే లేదు. యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు ఏంటంటే మనకి ఫిజికల్ గా డ్యామేజ్ జరుగుతుంది. ఒక చెయ్యి పోవడమా, కాలు పోవడమా, లేకపోతే అది కూడా పనిచేయలేకపోవడమా, ఇలా మనకు జరుగుతుంది కదా. వీళ్ళకుంటున్న రూల్స్ ప్రకారం టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ కానీ అయితే, అంటే బాగా డ్యామేజ్ అయిపోతే, బాడీ అంతా డ్యామేజ్, ఇంకా వర్క్ వెళ్ళలేడు ఆర్ బిజినెస్ కూడా చేసుకోలేడు అనే ఒక స్టేజ్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు ఎంతైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఇక్కడ 2 కోట్ల వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 1,75,00,000 చూపిస్తుంది. యూజువల్ గా అయితే ఇంకొంచెం మీరు టర్మ్ కవర్ తీసుకోగలిగితే 2 కోట్ల వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1,75,00,000 సెలెక్ట్ చేస్తే 1,75,00,000 1% అంటే 1,75,000 నెలల తన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. అంటే తీసుకున్న పర్సన్ ఒక బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఎంత కవర్ అయితే తీసుకుంటున్నారో, తనకి ఏదైనా జరిగి తను బిజినెస్ చేయలేకపోయినా, జాబ్ చేయలేకపోయినా అందులో 1% 1,75,000 రూపాయలు బ్యాంక్ లో వేస్తారు. ఎప్పటి వరకు? 10 సంవత్సరాల వరకు వేస్తారు. ఆ పర్సన్ కి అలా జరిగితే 10 సంవత్సరాల వరకు నెలలా 1,75,000 వేస్తూనే ఉంటారు. లాస్ట్ లో తనకి ఏదైనా జరిగింది అనుకోండి, ఈ 1,75,00,000 కూడా ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే మనం తీసుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ కి అంత రాదంటున్నారు. యాక్సిడెంటల్ డిసేబిలిటీలో మనం డబ్బులు కడతామన్నా ఇవ్వమంటున్నారు. ఎంతవరకు ఇస్తారో తెలుసా? మనం ఏదైతే ఇక్కడ ప్రీమియం కడుతున్నామో అందులో 30% దగ్గరగా మాత్రమే ఇది ఉండాలి. సో అలా చూస్తే 1,40,00,000 సెలెక్ట్ చేసామనుకోండి, 370 రూపాయలు వచ్చింది కదా. మనం కట్టాలనుకుంటున్న ప్రీమియం 1,669లో ఇది 30% కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది మనకు ఇచ్చే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అక్కడ ఉన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంత ప్రీమియం ది కట్టేంత వరకే ఎలిజిబిలిటీ. మనం కడతామన్నా సరే వీళ్ళు 1,70, 1,80 ఇక్కడ మనల్ని సెలెక్ట్ చేయనివ్వరు. HDFC లైఫ్ లో తీసుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. కింద యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఆల్రెడీ యాక్టివేటెడ్ లో ఉంది, ఆల్రెడీ యాడెడ్ లో ఉంది, దాన్ని తీసేస్తున్నాను. అది నీడ్ లేదనేది నా ఒపీనియన్. లేదు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఇంకా అడిషనల్ గా ఇవ్వాలి, నా శాలరీతో అయితే నేను తక్కువ ఇవ్వగలుగుతున్నాను, అడిషన్ అనేది చూడండి. ఇక్కడ వర్డ్ అడిషన్ ఉంటేనే ఇది తీసుకోండి. నార్మల్ గా నీకు ఇచ్చేది 1,75,00,000. లేదు, నా ఫ్యామిలీకి 1,75,00,000 కంటే నేను ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళేమో నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమో ఇవ్వనంటున్నారు, నా శాలరీకి 20 టైమ్స్ ఇస్తానంటున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు కావాలంటే 1,75,00,000 పెట్టి తీసుకోవచ్చు. ఇంకొక 1,75,00,000 ఎక్స్ట్రా నీ ఫ్యామిలీకి వస్తుంది. కానీ అది యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు మాత్రమే వస్తుంది. ఇంకేదైనా కారణాల వల్ల చనిపోతే కేవలం 1,75,000. ఒకవేళ యాక్సిడెంట్ వల్ల చనిపోయింటే 1,75,000 ప్లస్ ఇంకొక 1,75,000, 3,50,00,000 వస్తుంది. ఎటువంటి ట్యాక్స్ లేదు. కానీ యాక్సిడెంట్ ద్వారానే అని ఎవరు రూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది తీసుకోవాలనేది ఏం లేదు. బట్ చెప్పాను కదా, ఆ పర్సన్ ఒక థింకింగ్ ని బట్టి యాక్సిడెంట్ జరిగే స్కోప్ ఉందనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా రికగ్నైజ్ అయింది అనుకోండి, ప్రీమియమే కట్టాల్సిన అవసరం లేదనేలా మనకి వేవియర్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ వేవియర్ అని. సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కొంచెమే ఉంటది, బట్ నేనైతే సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఏదైతే మనం టర్మ్
టర్మ్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం కడుతున్నాం, అది చిన్న అమౌంటే కాబట్టి ఆ పాయింట్ కి మనం సేవింగ్స్ ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చేసుకున్న సేవింగ్స్ పైన నెల అది కట్టగలవనే నమ్మకం ఉందనుకో, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన నీడ్ అయితే లేదు. నేను సెలెక్ట్ చేసుకుంటాను అనుకోని ప్రతిదీ మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, చూస్తున్న ప్రతిదీ కావాలని అన్నెసరీ ప్రీమియం పెరిగిపోతుంది. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ ఇందాక మనకి 30 సంథింగ్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ చూడు 60 సంథింగ్ క్రిటికల్ ఇల్నెస్ లో ఉన్నాయి. అంటే ఈ 60 కండిషన్స్ లో మీకు ఏ కండిషన్ వచ్చినా సరే ఈ మొత్తం 60 మీరు ఒకసారి కావాలన్నా స్క్రీన్ ని పాస్ చేసి కూడా చూడొచ్చు. ఇందులో క్యాన్సర్లు కూడా కవర్ అయి ఉంటాయి. లంసమ్ గా నీకు ఎంత కావాలనేది నువ్వు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. లంసమ్ గా నాకు 1,50,00,000 కావాలి కోటి అని, కానీ అగైన్ అది పెడితే కూడా మీ ప్రీమియం పెరిగిపోతుంది. అండ్ అది కూడా లైఫ్ లాంగ్ రాదు. అంటే నువ్వు 36 సంవత్సరాలు కడతావు కదా, 24 సంవత్సరాలు 60 సంవత్సరాలు కావాలంటే 36 సంవత్సరాల పాటు ప్రీమియం కడతావు, అంతవరకు రాదు. కేవలం మాక్సిమం 15 ఇయర్స్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడి నుంచి తనకి 15 ఇయర్స్ మాత్రమే ఈ క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ గా బెనిఫిట్. అంటే లాజికల్ ఇప్పుడు తన ఏజ్ 24, ఇంకో 15 అంటే 39 ఇయర్స్ వరకు మాత్రమే వస్తుంది. 13 ఇయర్స్ లోపే ఇంతవరకు కట్టిన డబ్బులంతా మనకి వాల్యూ. తర్వాత ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ గా నీకు ప్రాబ్లం వచ్చినా రూపాయి ఇవ్వరు. సో నాకు తెలిసి ఇది కూడా వాల్యూ అయితే లేదనేది నా అభిప్రాయం. ఇక ఉంది అని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. క్యాన్సర్ కంటూ ఒక సెపరేట్ కవర్, ఇది నేనైతే విడిగానే క్యాన్సర్ కవర్ లో మనకి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తో కూడా తీసుకోవచ్చు, కాబట్టి ఇది కూడా నేనైతే సజెస్ట్ చేయను. సో ఇవి ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్ గా. ఇంకొక కంపెనీని కూడా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు క్లారిటీ వస్తుంది. టాటా ఏఐ తీసుకుంటాను. ప్రొసీడ్ చేద్దాం. రెగ్యులర్ పేనా లిమిటెడ్ పేనా? రెగ్యులర్ పే. బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ మన సిటీ డీటెయిల్స్. ఈ టాటా ఏఐ తీసుకుంటున్నప్పుడు మాత్రం మీరు టాటా గ్రూప్ ఎంప్లాయ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు టీసీఎస్ కానీ తనిష్క్ లో కానీ ఇక్కడ ఎలా అయినా పని చేస్తుంటే మాత్రం అక్కడ ఎస్ అని పెట్టండి. ఇక్కడైతే నేను నో అని పెడుతున్నాను. ఇక్కడ మాత్రం మన మ్యారిటల్ స్టేటస్, మన హైట్, వెయిట్ ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ మీరు గమనించారంటే ఇందాకటితో పోలిస్తే ఇక్కడ మీకు అడిషనల్ గా లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు లైఫ్ స్టేజ్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చూడండి, నేను షార్ట్ వీడియోలోనే చెప్పాను, ఈ వీడియోలో కూడా చూపించి చెప్తున్నాను. మ్యారేజ్ అయింది అనుకోండి, అది ఒక్క మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ కి మాత్రమే. అంటే రెండో మ్యారేజ్ అంటే ఒకవేళ డైవర్స్ అవ్వడం, ఇంకొక మ్యారేజ్ అని చేసుకుంటుంటారు కదా, సో అలా ఫస్ట్ మ్యారేజ్ కాకుండా సెకండ్ మ్యారేజ్ అవుతున్నప్పుడు కూడా ఇంకో 50% పెంచుకోవాలని లేదు. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందని నువ్వు మెన్షన్ చేస్తున్నావో, తన కోటి, సపోజ్ క్యాల్కులేషన్స్ కోసం చెప్తున్నాను, తన కోటి తీసుకున్నాడు అనుకోండి పాలసీ, 50% పెరుగుతుంది కవర్ అమౌంట్ మీద. అంటే 1,50,00,000 అవుతుంది. ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ అప్పుడు కూడా పెరుగుతుంది. లోన్ డిస్బర్సల్ అప్పుడు హోమ్ లోన్ తీసుకున్నావు అనుకో, అప్పుడు కూడా నీకు ఏదైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ఉందో అది 100% పెరుగుతుంది. దీనికోసం ఏంటంటే ఏదైతే జరుగుతుందో అది మొదటి 6 నెలల లోపు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రీమియం కూడా పెంచుతారు, ఏం ఊరికే మనకి జరుగుతున్నాయి కదా అని వదిలేరు. ప్రీమియం కూడా పెంచుతారని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసుకుంటారు. బట్ అన్ని కంపెనీల్లో ఈ అవైలబిలిటీ లేదు, మనకి కొన్నిట్లోనే ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దగ్గర ఉంది, ఈ టాటా ఏఐ దగ్గర ఉంది. బట్ నేనైతే వెళ్ళను హెచ్డిఎఫ్సి లైఫ్ లో లైఫ్ స్టేజ్ బెనిఫిట్ కి. ఈ రెండిట్లోనే ఏదో ఒక దానికి వెళ్తాను. అండ్ చాలా మందికి టాటా అంటే బ్రాండ్ అని ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి టాటా ఏఐ అయితే వెళ్ళొచ్చు. లేదు, నేను పర్సనల్ గా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ది కూడా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ నామినీకి ఒకటే మొత్తం మీద ఇచ్చేయాలా, అలానే తీసుకోండి. ఎఫ్డి వేసుకోమనండి, అదే డబ్బులు మనకి బ్యాంక్ అకౌంట్ లోకి రావడం చాలా ఉత్తమం. అండ్ మళ్ళీ ఇక్కడ 99 సంవత్సరాలకు తీసుకోమని మళ్ళీ ఇంకొకసారి మనకు గుర్తు చేస్తారు. అవసరం లేదు, ఎంతవరకు మనకు అవైలబిలిటీలో అంతవరకే తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ మాట్లాడుకున్నాం. కేర్ ప్లస్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్ లో వచ్చినప్పుడు మనకి లంసమ్ గా ఇచ్చే పే అవుట్. ఇక్కడ చూడండి, పాలసీ టర్మ్ 5 ఇయర్స్, అంటే 24 సంవత్సరాలు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఎంత కావాలంటే అంత ఇస్తా ఉంటున్నారు. కానీ 29 సంవత్సరాలు వచ్చేంత వరకే బెనిఫిట్, ఇంకో 5 సంవత్సరాలే, తర్వాత ఉండదు. అంటే మనం పాలసీ అంతా ఉంటుంది అనుకుంటా, ఉండదు. హాస్పీ కేర్ అంటే మనం ఐసీయూలో కానీ హాస్పిటల్లో కానీ జాయిన్ అయినప్పుడు మనకి క్యాష్ బెనిఫిట్స్ ఇవ్వాలా అంటారు. అసలు ఇది లాజిక్కే లేదు, ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్ లో యాడ్ చేసుకోవాలి, అవసరం లేదు. ఒకవేళ పర్మనెంట్ డిజేబిలిటీ ఏదైనా లేకపోతే ఏదైనా మనకి ఇష్యూలు ఫేస్ చేస్తున్నా దానికి ఏదైనా కావాలని అడుగుతారు. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ లో మనకు ఉంది కదా, అలాంటిది ఇక్కడ కూడా యాక్సిడెంటల్, టోటల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్. అక్కడ ఏంటంటే నెల పే చేసేది, ఇది టోటల్ ఒకేసారి మనకి పే చేసేది. సో ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే ఎంత కవర్ అయితే ఉందో అంత కవర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. 41 సంవత్సరాల వరకు కూడా నువ్వు తీసుకున్న మొత్తం పాలసీ టర్మ్ అంతా కూడా ఇది నీకు ఉంటుంది. నెల 435 రూపాయలు ఎక్కువ కట్టాలి. ఇది ఒకంత లాజికల్, ఎందుకంటే అది కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చనిపోతేనే కదా ఇచ్చేది. ఇది మనకి ఒకవేళ ఏదైనా టూ మచ్ క్రైసిస్ లోకి వెళ్ళి యాక్సిడెంట్ అయి మొత్తం డిజేబిలిటీలోకి వెళ్ళిపోయినా మనం ఉండగా కూడా మనకి 1,75,00,000 ఇస్తారు. కాబట్టి దీని ఒక్కదాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. ఈవెన్ హెచ్డిఎఫ్సి లో కూడా యాక్సిడెంటల్ డిజేబిలిటీ వరకు నేను ఇంపార్టెంట్ అనుకుంటాను. మిగిలిన అన్నిటితో పోలిస్తే మిగిలినవన్నీ స్టాండ్ లోన్ గా తీసుకోవచ్చు, విడిగా కూడా తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తో కలిపి తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ రైడర్స్ రిలేటెడ్ గా ఈ డీటెయిల్స్ అన్ని కూడా అర్థమయ్యాయని. ఇంకా ఇలా మీరు పాలసీ తీసుకుంటున్నప్పుడే ఈ డౌన్లోడ్ బ్రౌచర్ అని ఉంటుంది, ఆర్ బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మొత్తం మనం తీసుకోవాలనుకున్న ప్లాన్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. మనకి ఓపికండి చదవాలంటే చదవచ్చు. లేదు, ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసి మీరు చాట్ జీపీటీలోకి వచ్చి ఈ పీడిఎఫ్ ని కూడా అప్లోడ్ చేసేసి జస్ట్ దాన్ని సబ్మిట్ చేసి దీని రిలేటెడ్ గా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, అంటే ఏదైనా దీంట్లో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, సపోజ్ కైండ్లీ హైలైట్ రెడ్
ఫ్లాగ్స్ ఇన్ దిస్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇలా మీరు ఒకవేళ ChatGPTలో ఏదైనా ఆప్షన్ ఇచ్చినా సరే రెడ్ ఫ్లాగ్స్ ఏమేమి ఉన్నాయి, ఇందులో ఒకవేళ మీకు ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అని అడగాలనుకున్నా ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్నిటిని ఈ పాలసీ డాక్యుమెంట్ ఇచ్చేసి ఉంటుంది కాబట్టి ఈ పాలసీ డాక్యుమెంట్ రిలేటెడ్ గా రెడ్ ఫ్లాగ్స్ అన్నిటిని హైలైట్ చేస్తుంది. ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్నిటిని మీరు చూసుకున్నారనుకోండి అసలు ఇది తీసుకోవాలా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ పాలసీ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసిన ChatGPT కూడా దానికి సంబంధించి ఇదిగో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా ఉంది, అండ్ డెత్ బెనిఫిట్ ఇలా ఉంది, మెచ్యూరిటీ బెనిఫిట్ ఇలా ఉంది, టర్మినల్ ఇల్నెస్ కవర్ ఇలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తారు. సో ఇలా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా మీరు ఇలా చెక్ చేసుకొని ఆర్ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఇలా వస్తుందా రాదా అనేది కూడా మీరు అడిగినా, నేను ఇంగ్లీష్ లో టైప్ చేశాను, మీరు ఈవెన్ తెలుగులో కూడా దీన్ని రిలేటెడ్ గా ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏఐని వాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఈ పాలసీ రిలేటెడ్ గా తనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నాడు, అది ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడుగు క్వశ్చన్స్ అన్నావు కదా, అది మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి చెప్పు. MWP యాక్ట్ అని చాలా సార్లు చెప్పారు కదన్నా, అది అర్థం కాలేదు. MWP మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అంటారు. ఇది 1974లో తీసుకొచ్చారు. ఒకవేళ తను MWP అండర్లో కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకోండి, తను బయట తీసుకున్న ఏ లోన్ ఎవరైనా మీ రిలేటివ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా తను ఎలాంటి బాండ్స్ రాసిచ్చున్నా, నా ఆస్తినే తాకట్టు పెడుతున్నాను, నేను ఏమున్నా డబ్బులంతా మీకు ఇస్తాను అనేలా తను ఏం చెప్పున్నా అవేవైనా చూసుకోవాల్సిందే. కానీ నీ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఒక్కరు కూడా టచ్ చేయలేరు అనమాట. యూజువల్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఇది చేస్తుంటారు. బయట చాలా లోన్స్ తీసుకొని బిజినెస్ పెడతారు. బిజినెస్ కి ఒకవేళ మంచిగా రన్ అవుతుంటే ఓకే, తను కాలం చేసే నాటికి ఆ బిజినెస్ బాగా రన్ అవ్వక బిజినెస్ లో మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం ఇంత లాస్ అయింది మాకు రావాలి అని వాళ్ళు ఒకవేళ కోర్టుకి వెళ్ళినా సరే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ MWP అండర్ లో ఉంటే అది ఖచ్చితంగా భార్య పిల్లలకి మాత్రమే వెళ్తుంది. తల్లి తండ్రి ఇంట్లో ఉంటున్న ఏ రిలేటివ్స్ కూడా దాన్ని ఒక్క రూపాయి కూడా టచ్ చేయలేరు. నెగిటివ్ ఏంటంటే బై ఛాన్స్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా కారణాల చేత విడిపోయారనుకో, అప్పుడు కూడా అంతే, విడిపోయినా సరే అది తన పేరు మీదకే వెళ్తుంది. సో అప్పుడు అది నువ్వు ఆపేసి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అక్కడ ఆపేసి కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఏ ఇష్యూ కూడా ఉండదు. ఒకవేళ ఏదైనా జరుగుతున్నప్పుడు భార్య పిల్లలకు తప్పితే ఇంకొకరికి కూడా రూపాయి వెళ్ళకూడదు అని అనుకుంటే MWP అండర్ లో తీసుకోవచ్చు. ఓకే కదా, ఇంకేముందా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం కదన్నా, ఒకవేళ తనకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే ఇస్తారా? ఇక్కడ మనం 2 కండిషన్స్ చూడాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి వైఫ్ కి కావాలనుకున్నప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి తను హౌస్ వైఫ్, తను ఎంప్లాయిడ్ అనుకోండి, థింక్ కూడా చేయాల్సిన అవసరం లేదు, తనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, వైఫ్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. హౌస్ వైఫ్ అయినా సరే హస్బెండ్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని లెట్స్ సే తన శాలరీ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను ఈజీగా ఉండడానికి, సంవత్సరానికి 5 లక్షలు అనుకోండి, మల్టిప్లైడ్ బై 20 ఆర్ 25 అదొక రేంజ్. 20 తో చేస్తే మనకు 1 crore వస్తుంది. 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తనకి ఇస్తారు. అదే 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళ వైఫ్ కూడా ఇస్తారు. తను ఏం జాబ్ చేయకపోతున్నా వైఫ్ కూడా ఇస్తారు. అదే తను జాబ్ చేస్తుంటే నీ శాలరీతో ఇంకా లింక్ లేదు, తన శాలరీయే కన్సిడరేషన్ లోకి తీసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. బట్ తనకి తీసుకుంటున్నప్పుడు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ అంటున్నాను కదా, ఆర్ మీరైనా సరే ఎలా అయినా చెక్ చేస్తున్నప్పుడు ఫిమేల్ దగ్గర తన డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అవుతున్నప్పుడు సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకుండా హౌస్ వైఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు హస్బెండ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు, అది సెలెక్ట్ చేసుకోవాలి. నీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అది సెలెక్ట్ చేసుకుంటే తన గ్రాడ్యుయేషన్ కాదా ఈ డీటెయిల్స్ అని అడుగుతారు. ఆ డేటాను పెట్టి కూడా మనం తనకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. చాలా మంది అనుకోవచ్చు వైఫ్ కి టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకని. కొన్నిసార్లు హోమ్ లోన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈఎంఐలతో రన్ అవుతుంటాయి. కొన్ని గోల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా, అంటే మనం సిటీస్ లో చూస్తున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కూడా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ గా వాళ్ళ పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంపాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు హస్బెండ్ కంటే కూడా వైఫ్ రోలే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది జాబ్ పరంగా, దాన్ని బేస్ చేసుకుని లోన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు జస్ట్ హస్బెండ్ అనో ఇది మేల్ ఫిమేల్ రిలేటెడ్ గాని కాదు, కేవలం ఇది ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు. ఒకవేళ వాళ్ళకి ఇస్తున్నారనుకోండి తీసుకోవడంలో తప్పేం లేదు కదా. సో డెఫినెట్లీ హౌస్ వైఫ్ రిలేటెడ్ గా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్తుంటే తీసుకోవచ్చు. అండ్ మేల్స్ తో కంపేర్ చేస్తే కొంత తక్కువ ధరలోనే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది ఓకే కదా. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇంకో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అన్న. ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఆన్సర్ చేశాను. మీకు ఆల్రెడీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీలో ఉండి ఇంకో కంపెనీలో కూడా వెళ్తే లెట్స్ సే తన శాలరీ 5 లక్షలు అనుకుందాం ఎగ్జాంపుల్ కి, క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉంటుంది. మల్టిప్లైడ్ బై 20 చేశారనుకోండి, కోటి వస్తుంది. ₹1 HDFC లైఫ్ లో తీసుకున్నాడు. ICICI ప్రుడెన్షియల్ కి వెళ్ళినా ఇంకొక కోటి ఇస్తారు, టాటా ఏఏలోకి వెళ్ళినా ఇంకొక కోటి ఇస్తారు. అలా 10 కంపెనీలో 10 కోట్లకి తీసేసుకొని ఏదైనా జరిగితే ఆ 10 వస్తాయి అనుకోవడం తప్పు. ఎవరైనా ఒక్కరే ఇస్తారు డబ్బులు. సో నీ శాలరీ 5 నుంచి 10 అయినప్పుడు కూడా ఇంకొక కంపెనీకి వెళ్ళి అప్పుడు నువ్వు ఇంకో ₹1 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్. నీ శాలరీ డబుల్ అయినప్పుడు ₹1 టర్మ్ ఇన్సూరెన్స్ కూడా 2 కోట్లు తీసుకోవడానికి ఎలిజిబుల్ అయినప్పుడు కూడా ఏ కంపెనీకి వెళ్ళి టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా వాళ్ళకి నువ్వు డిస్క్లోజ్ చేయాలి. నాకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందన్న విషయాన్ని డిస్క్లోజ్ చేయాలి. అర్థమైంది కదా. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలన్నా? ఇది నీకే కదా, చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. అండ్ చాలా మంది అనుకుంటారు మనమేమో కట్టేస్తాం, ఏదైనా జరిగినప్పుడు డబ్బులు రాపితే పరిస్థితి ఏంటని. ఇందాక క్లెయిమ్ రేషియో దగ్గర 99 అనే మీనింగ్ ఏంటి, 100 లో 99% దగ్గరగా క్లెయిమ్స్ ని వాళ్ళు పాస్ చేస్తున్నారని. దీంట్లో చాలా లెక్కలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఎందుకు ఆ 1% ఎందుకు
తక్కువగా ఉంది అంటే చాలా మంది స్మోకింగ్ చేస్తారు, చేయట్లేదు అంటారు ప్రీమియం ఎక్కడ పెరిగిపోతుందని. కొంతమంది ఇంటెన్షనల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చెప్పాను కదా, 3-4 కంపెనీల్లో తీసేసుకుంటారు చెప్పకుండా. ఒక కంపెనీ డబ్బులు కట్టాక మిగిలిన కంపెనీలు డబ్బులు కట్టవు అన్లెస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటే తప్పించి, అన్లెస్ మనం ఎలిజిబిలిటీ అయితే తప్పించి. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే నువ్వు ఎంత డబ్బులు కడతానన్నా అంత కవర్ ఇచ్చారు. 20 కోట్లు తీసుకుంటానని తను కడతానన్నా ఇవ్వరు. నేను ఒక కవర్ అమౌంట్ అడిగాను, దానికి నేను మినిమం 1 మంత్ పాటు మెయిల్స్ పెడుతూ కూర్చున్నాను, నాకు ఇవ్వండి అని. ఇవ్వం మీకు అంత ఇన్కమ్ లేదు ఇవ్వం అన్నారు. అలా ఉంటది వీళ్ళతో. సో రాంగ్ చెప్పి అబద్ధాలు చెప్పి మనం తీసేసుకోవచ్చు, బట్ అల్టిమేట్ గా క్లైమ్ అప్పుడు రాదు. సో కాబట్టి స్మోకింగ్ లేకపోతే స్మోకింగ్ లేదని చెప్పండి, ఉందంటే ఉందని చెప్పండి. అండ్ ఒకవేళ ఒక కంపెనీ దగ్గర తీసుకుని ఇంకొక కంపెనీ దగ్గర తీసుకుంటుంటే ఇన్ఫార్మ్ చేయండి. ఈ 2 తప్పులు చేయకపోతే మాక్సిమం ఇవే చేస్తుంటారు చాలా మంది రాంగ్ చేయడానికి. ఇంకొంతమంది కావాలనే ఏదైనా చేసేసి, అంటే కొన్ని చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అలా కాదు మంది జెన్యూన్ కేసు అనుకోండి. దెన్ మనకి ఏదైనా జరగగానే వెంటనే మన ఫ్యామిలీ వాళ్ళు కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఏజెంట్ దగ్గర తీసుకున్నా, బయట తీసుకున్నా, ఆన్లైన్ లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మీ ఇంట్లో ఒకరికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందన్న విషయం తెలియాలి. ఎందుకంటే ఇంకెవ్వరికి కూడా కంపెనీకి చెప్పే ఆస్కారం ఉండదు. కాబట్టి నేనేం చేశానంటే, నేను ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఇదిగో ఈ నెంబర్ అని నీకు కూడా చూపించాను కదా. ఇన్ఫాక్ట్ వీళ్ళకి కూడా చెప్పుంచాను, ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో ఇన్ఫార్మ్ చేయండి, ఒకవేళ వాళ్ళు మర్చిపోతున్నా మీరు చెప్పండి అని. ఈ నెంబర్ ఇది, ఇంట్లో వాళ్ళ దగ్గర కాల్ చేయించండి. కాల్ చేయిస్తే వాళ్ళకు నా డీటెయిల్స్ అడుగుతారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, అదేదైనా ఉంటే ఆ డీటెయిల్స్ పెట్టండి అంటారు. నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అండ్ నేను ఎవరి పేరునైతే నామినీగా పెట్టుంటాను. నువ్వు ఎవరి పేరు పెడుతున్నావు నామినీగా? అమ్మ పేరు. పెళ్లి కాలేదు కాబట్టి. ఒకవేళ పెళ్లి అయిందనుకో, నామినీని అమ్మని తీసేసి వైఫ్ ని నువ్వు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ వైఫ్ వాళ్ళకి మంచిగానే ఉన్నాయి ఆస్తులు, అవసరం లేదు మా అమ్మకే ఉండాలి, సర్టన్ ఏజ్ వరకు అమ్మా నాన్నకే ఉండాలనుకుంటే అది నీ చాయిస్. బట్ నామినీని కూడా ఫస్ట్ పెట్టిన నామినీని వదిలేస్తూ ఉంటారు, బట్ మార్చుకోవచ్చు మన నామినీని కూడా. ఆ నామినీ రిలేటెడ్ గా క్యాన్సిల్డ్ చెక్ అడుగుతారు బ్యాంక్ అకౌంట్ లో వేయడానికి. ఈ డీటెయిల్స్ అని మీరు ఇచ్చారనుకోండి, కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 1 hour, 1 day, 3 days అంతే మాక్సిమం ఆ లోపు సెటిల్ చేయడానికే చూస్తాయి. ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేయొచ్చు కదా అని అడిగావు కదా క్వశ్చన్. బట్ అకార్డింగ్ టు IRDA సెక్షన్ నెంబర్ 45, నువ్వు 3 సంవత్సరాలు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాక సిల్లీ థింగ్స్ అని చెప్పి ఈ కంపెనీస్ రిజెక్ట్ చేయడానికి అవ్వదు. టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు ఇవ్వమని చెప్పడానికి కుదరదు. అందుకే తీసుకుంటున్నప్పుడే 1-2 సార్లు నీకు ఇన్కమ్ వస్తుందా లేదా, ఇన్కమ్ వస్తుంటే శాలరీ ద్వారా వస్తుందని చెప్తే శాలరీ స్లిప్స్ పెట్టు. నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెట్టు. ఖచ్చితంగా ఈ 2 తెలుసుకొని ఇస్తారు. అంతకు మించి నువ్వు ఎక్కువ అడిగినా వాళ్ళు ఇవ్వరు, నువ్వు ఎంత కడతానన్నా ఇవ్వరు. ఆర్ నువ్వు ఏ డీటెయిల్స్ ఇవ్వకుండా ఉంటే నీకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇష్యూ చేయరు. నాకు తెలిసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే ఒక బ్యాడ్జ్ లాగా, అంత ఈజీగా రాదు. వస్తున్న వాళ్ళు వదులుకుంటున్నారంటే మాత్రం వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్. నేను కాదు, చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు, ఫైనాన్షియల్ వీడియోస్. ఎక్కడైనా మీకు వినిపించే పేరు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా అని. టర్మ్ ఇన్సూరెన్స్ మెయిన్ థింగ్, రెస్ట్ అన్ని కూడా నెక్స్ట్ వస్తాయి. అర్థమైందా? ఏ ఇన్కమ్ లేకపోయినా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నారు. అది ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను. ఒకవేళ ఇన్కమ్ లేని వాళ్ళు, మీకు అసలు ఇన్కమే లేకపోతున్నా టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా కావాలి, దీని రిలేటెడ్ గా ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫార్మర్స్ కానీ, ఒకవేళ ఏదైనా కొంచెం తక్కువ ఇన్కమ్ ఉంటే అసలు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు, వాళ్ళకి పే స్లిప్స్ అనేటివి కూడా ఉండవు, వాళ్ళకి కానీ ఇవి ఆల్రెడీ వీడియో చేశాను. దాంతో పాటు మీరు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్లు డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఈ వెబ్సైట్ లోకి వస్తారు కదా, అక్కడ కొన్ని ప్లాన్స్ ఉంటాయి అనమాట. లైక్ ICICI Prudential వాళ్ళకి సంబంధించి 2 more ప్లాన్స్ ఉన్నాయి. చూడు ఇక్కడ చిన్నగా ఉంటాయి, మీరు చూడాలి జాగ్రత్తగా. 2 more ప్లాన్స్ అని ఉందా, అది క్లిక్ చేస్తే ఈ ప్లాన్ కి ఏమైనా ఉంది ఇక్కడ, ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్. ఇది ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్. ఇలాంటి ప్లాన్స్ కూడా ఉంటాయి, కానీ గమనించాలి, ఇన్కమ్ ప్రూఫ్ మీరు ఇస్తున్న దానికి ఎంత కడుతున్నావు? 776. ఇన్కమ్ ప్రూఫ్ వద్దు అంటున్న దానికి ఎంత కడుతున్నావు? 1089. అది సో ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సేమ్ ప్లాన్ కొంత ఎక్కువ డబ్బులు. ఇన్కమ్ ప్రూఫ్ వద్దంటున్న దానికి. ఎండోమెంట్ ప్లాన్స్ ఉంటాయి, కొన్ని యూలిప్ ప్లాన్స్ ఉంటాయి, ఇంకొన్ని ఇంకా డిఫరెంట్ కేటగిరీలో ఉండేవి ఉంటాయి. ఏదైనా జరిగితే డబ్బులు, జరగకపోతే ఇలా అవి డిఫరెంట్. మళ్ళీ ఇంకా ఇవి కూడా ఏవి రావట్లేదు అనుకుంటున్న వాళ్ళు ఇంకా దాంట్లో ఎలాంటి పాలసీలు ఉన్నాయని కంపేర్ చేసుకొని ఇంకా ఆ కేటగిరీ డిఫరెంట్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా ఇన్కమ్ లేకపోతున్నా కొన్ని ప్లాన్స్ మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఈ వీడియోలో గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ప్లాన్స్ అన్నింటిని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా మనం తెచ్చుకోవచ్చు అని. పోస్టల్ రిలేటెడ్ గా కూడా, పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. బట్ యాక్సిడెంటల్ నేచర్ లో ఉండేటివే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేనా? ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయన్న అవాయిడ్ చేయడానికి? మిస్టేక్స్ అంటే జనరల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కోసం కాదు, 36 సంవత్సరాలు కడతావు నువ్వు. ఇక్కడి నుంచి 36 సంవత్సరాలు డబ్బులు కట్టాక మనం ఒక అబద్ధం కారణంగా మనకి ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళకపోవడం బాధాకరమైన విషయం. కాబట్టి ఏది ఉన్నా నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. పర్టికులర్ గా స్మోకింగ్ దగ్గర చాలా మంది ప్రీమియం పెరుగుతుంది, ఒక 400 పెరుగుతుంది కదా అని అబద్ధం చెప్తారు, కానీ చెప్పొద్దు. స్మోకింగ్ నాన్ స్మోకింగ్, ఒకవేళ నువ్వు స్మోకింగ్ చేస్తున్నావు అనుకో, మానేసావు అనుకుందాం, 6 నెలల క్రితం మానేసావు, ఇప్పుడు నువ్వు స్మోకరా నాన్ స్మోకరా అంటే స్మోకరే. మినిమం 12 months అయి ఉండాలి మనం మానేసి. ఈవెన్ మనం ఈ పాలసీ బజార్ లో ఎంటర్ చేసినప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు స్మోకర్ అయి 12 నెలల కంటే ముందు నుంచే మానేసి ఉంటే అప్పుడు నో అని పెట్టండి, లేదంటే ఎస్ అని పెట్టండి అంటారు. సో నీకు స్మోకింగ్ ఉన్నారు, మీకు ఎవరికైనా స్మోకింగ్ ఉన్నా 12 నెలలు అయిందా మీరు ఆ పాయింట్ లో తీసుకునే ముందుకి అని చూస్తే అప్పుడు మాత్రమే
మీరు నో అని పెట్టాలి ఆపేస్తుంటే. లేదంటే స్మోకర్ అంటే ఎస్ అనే పెట్టాలి, స్మోకింగ్ లేకపోతే నో అని పెట్టాలి. ఒకవేళ మీకు మైండ్ లో మీకు తెలుసు మీరు అట్లా అంటారు కానీ మళ్ళీ స్మోక్ కి అలవాటు పడిపోతారని అనుకోండి, రిస్క్ తీసుకోవద్దు, ఎస్ అనే పెట్టండి. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, తీసేసుకుంటారు బయట ఏజెంట్ దగ్గర తీసేసుకుంటారు, డైరెక్ట్ గా అఫీషియల్ గా వెళ్ళి తీసేసుకుంటారు, అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి తీసుకుంటారు, బయట డైరెక్ట్ గా బ్రాంచ్ కి వెళ్ళి తీసుకుంటారు. లేదా ఇలా మంచిగా డిస్కౌంట్ కంపారిజన్ చేసుకోవచ్చు పాలసీలని, ఆన్లైన్ లో డిస్కౌంట్ అని మనకంటూ ఒక ఏజెంట్. అండ్ ఎప్పుడైనా మనం ఇష్యూ ఫేస్ చేసినా డైరెక్ట్ గా కంపెనీ దగ్గర తీసుకుంటే మాత్రం మన సైడ్ నుంచి ఫైట్ చేయడానికి ఎవరు ఉండరు. కాబట్టి మన సైడ్ నుంచి ఫైట్ చేయడానికి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళకి వెంటనే కమ్యూనికేట్ చేయడానికి ఇలాంటి అగ్రిగేటర్ దగ్గర నుంచి అయినా తీసేసుకుంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పరు. ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే ఏదైనా జరిగినప్పుడు వాళ్ళెలా అలాంటిది నాకుంది, అలాంటిది నా ఫ్యామిలీ కోసం నా హస్బెండ్ తీసుకున్నాడని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. అండ్ అలా వస్తున్న లంసమ్ అమౌంట్ ని కూడా ఏం చేయాలో ముందుగానే వాళ్ళతో చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలి, ఎలా వేసుకొని ఏది సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆర్ ఏ బ్యాంక్స్ లో మన అసలు మీద వడ్డీ అనేది టైం టు టైం మన సేవింగ్స్ అకౌంట్ కి వస్తుంది అనేది కూడా చూసుకొని ఆ బ్యాంక్స్ ఏంటో కూడా చెప్పి వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని సజెస్ట్ చేస్తే అది ఇంకా బెటర్ అవుతుంది, మనం ఉండగానే గైడ్ చేయడం అనేది. ఇవి నాకు తెలిసినంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా ఉంటున్న మెయిన్ థింగ్స్. ఇంకేదైనా డౌట్ ఉందా? ఐ థింక్ మీకు కూడా ఒక ఫుల్ క్లారిటీ టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా వచ్చిందని. ఇంకేదైనా డౌట్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ తీసుకోవాలి, ఏ పాలసీ తీసుకోవాలి అది ప్యూర్లీ మీ చాయిస్. నేను ఆన్లైన్ లో తీసుకోవడానికి ప్రధానమైన కారణం నేను ఎక్కడికి మూవ్ అవుతున్నా ఆ ఏజెంట్ లో కాంటాక్ట్లు కానివ్వండి, ఆ ఏజెంట్ అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయినా తనతో ఒకవేళ నేను కాంటాక్ట్ చేసి తను ఎత్తకపోతున్నా, తను నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతున్నా నేను ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ నేను ఆన్లైన్ లోనే డైరెక్ట్ గా వెబ్సైట్స్ నుంచి తీసేసుకుంటే నాకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ కంపెనీ వాళ్ళకి అగైనెస్ట్ గా ఫైట్ చేయరు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉంటున్నా నాకంటూ ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని, నా పాలసీ రిలేటెడ్ గా ఏ ప్రాబ్లం వచ్చినా నేను కాల్ చేయగానే ఆన్సర్ చేయగలిగే పర్సన్ ని నాకు అందుబాటులో పెడుతూ 24 గంటలు నాకు ఎప్పుడు కావాలనుకుంటున్నా ఏ క్వశ్చన్స్ ఉంటున్నా ఆన్సర్ చేయగలిగే టీం ఉంటూ, అండ్ పాలసీ తీసుకుంటున్నప్పుడు కూడా నీకు కాల్ చేస్తారు కదా, ఏ డౌట్స్ ఉన్నా అడగండి. అది ఖచ్చితంగా రికార్డెడ్ కాల్. మీకు ఏది పడితే అది వాళ్ళు చెప్పేసి మీ దగ్గర పాలసీలు అమ్మేసి ఫైనల్ గా వాళ్ళు డబ్బుల కోసం చేయడానికి అవ్వదు. అది రికార్డెడ్ కాల్. నీకు ఏ ప్రాబ్లం ఉంటున్నా నువ్వు వాళ్ళ రిలేటెడ్ గా మళ్ళీ మెయిల్లో నా డబ్బులు నాకు ఇవ్వండి అనే క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉంటుంది. అండ్ అలాగే మీకు ఒకవేళ బిజీగా ఉన్నారు, మీకు కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, మీకు ఇష్టం లేదు, దెన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద టాక్ టు ఎక్స్పర్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ మీరు ఏ టైంలో కాల్ అంటే ఆ టైంలో కాల్ స్కెడ్యూల్ చేసుకొని ఆ టైంలోనే మీరు మాట్లాడి ఒక మంచి పాలసీ మీ ఫ్యామిలీకి తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఎలా అయినా తీసుకోండి, బట్ ముందు చెక్ చేసుకోండి, బర్త్డేకి ముందు చెక్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటారని ఆశిస్తూ. నీకు క్లియర్ కదా మొత్తం? మీకు కూడా క్లియర్ అయిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.